గిరిజన వీరుడు కొమురం భీం స్మారకం సమాధి మ్యూజియం అని అడిగి వచ్చేసాం. ఇదే స్టార్టింగ్. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్, లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. ఏమో చాలా సంతోషంగా ఉంది. జై భీమ్, నమో బుద్ధాయ. కొనసాగిద్దాం బుద్ధుడి ఆలోచన విధానం, కొనసాగిద్దాం. జై భీమ్. అని ఇక్కడ ఒక అన్న సర్పంచ్ జై భీమ్ అన్న. బాగున్నారా? ఈ ఊరికి నన్ను ఫస్ట్ పరిచయం చేసిన అన్న ఎక్కడో హైదరాబాద్ క్లాక్ టవర్ దగ్గర హాస్ అనే సంస్థల మానవ హక్కుల మీద ఒక క్యాంపు జరిగితే అన్న వచ్చి దిగింది. అంతే కదా అన్న? సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి ఇక్కడ ఒక ఆఫీసు, తర్వాత ఇళ్ళపల్లి సురేంద్రతో ఒకసారి మొత్తం మీ టీం అంతా ఇక్కడ లోకలే నా పిల్లలు రండి. వాళ్ళతో ఎంజాయ్ చేసి తర్వాత ఒక్కొక్కరిగా మా ప్రయాణం మేము వెళ్ళే దారిలో ఎవరెవరు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు ముచ్చట పెట్టి భోజనం చేసి వాళ్ళతో సరదాగా గడిపి ఒక్కొక్కరిగా అలా బాబాయిలు గున్నీలు వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ ఇలా వచ్చాం. ఈరోజు కొమురం భీం మెమోరియల్ మ్యూజియంకి వెళ్ళి మ్యూజియంని సందర్శించాం. వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలన్నీ తెలుసుకున్నాం. వాళ్ళు ఏవేవి వస్తువులు వాడారో అవన్నీ చూసాం. అప్పట్లో మేము లేకున్నా కూడా ఆ కాలానికి వెళ్ళి చూసినట్టే కళ్ళకు కట్టినట్లుగా అవి ఉన్నాయి. అలాగే మేము ఒక అంటే జ్ఞానగృహ సందర్శన అంటే మాలాంటి ఆలోచన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి మేము తెలుసుకుంటూ మా గురించి వాళ్ళకి తెలియజేస్తూ సరదాగా గడపాలని ఈ జ్ఞానగృహ సందర్శనలు అనేవి పెడుతున్నాం. ఇలా జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మీ ఇంటికి కూడా రావడం జరిగింది. ఓకే, అందరికీ జై భీమ్. మిత్రులు పరిచయం చేసింది అన్న. ఫోన్ నంబర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అన్న పరిచయము. ఆ తర్వాత ఈ సర్పంచ్లకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు హైదరాబాద్లో ఒకసారి కలిసాము. తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఒకసారి కలిసాము. ఇక తర్వాత ఏదో ధర్నానో రాస్తారోకోలో ఒకసారి కలిసాము. ఇక తర్వాత 16 ఏళ్ళు అవుతుంది బాబు. 2007 ఆల్రెడీ అన్న అడ్వకేట్ అన్న అక్కడ వెళ్ళు జాక్. వాళ్ళు నిషేధితులు. అజ్ఞాత. జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి, కుల మతాలు తొలగిపోవాలి. మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు తిరుపతన్న మాజీ సర్పంచ్, అలాగే ఒక వామపక్ష భావజాలం ఉన్న ఉద్యమకారుడు, వాళ్ళ మిసెస్ సరస్వతక్క. ఈ కుటుంబాన్ని 29వ కుటుంబంగా ఈ 2026లో విజిట్ చేశాము. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు. ఇక్కడ కాంప్లెక్స్లో నేను పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. అలాగే అనేక స్కూళ్ళు కాలేజీలు తిరుగుతున్న క్రమంలో నాకు అన్న పరిచయము. ఈ సందర్భంగా ఊట్నూరులో అనేక సార్లు నాకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి, భోజనం పెట్టిన వ్యక్తి, అనేక మందిని పరిచయం చేసిన వ్యక్తి. మరి ఆ తర్వాత కూడా మనోజ్ అనే సోదరుడు ఇక్కడ నుంచి మన ఉద్యమంలో భాగస్వామి అవ్వడం, సత్యనారాయణ అన్న, రవి అన్న, ఇలా ఒక్కొక్కరు
మనకు పరిచయం అవుతూ ఈ జిల్లాతో ఒక అనుబంధాన్ని ఏర్పరిచారు. మళ్ళీ ఈరోజు నేను ఒక జోడేఘాట్ నా పిల్లలకు చూపించాలనుకొని చూపించి తిరుగు ప్రయాణంలో తిరుపతి అన్న సరస్వతక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అన్నకి జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. అన్న మీరు ఏదన్నా వెల్కమ్ చెప్పడమో ఆల్ ది బెస్ట్ చెప్పడమో చెప్పండి. ధన్యవాదాలు బైరి నరేష్ అన్నకి. మా ఇంటికి రావడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఒక ధైర్యాన్ని చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలకి ఒక పరిష్కారం బైరి నరేష్ అన్న. చాలామంది మహనీయుల ఆదర్శాలని, ఆయన అహింసావాదాన్ని, ఈ కులమతాల విభేదాలను తొలగించాలనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన ప్రయత్నానికి మేము అభినందిస్తున్నాం. మాకుగా ఒక భావజాలం కలిగినటువంటి వ్యక్తులుగా, ఒక అభ్యుదయ భావజాలం కలిగినటువంటి మేము వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారి ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్పేసి కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. అక్క మా ఇంట్లో ఫోటో మహనీయుల ఫోటోస్ మెమెంటోస్ ఫోటో మేము కూడా ఈ రామ్జీ గౌండ్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారు? ఇట్రాండి పిల్లలు. సుజాత లక్ష్మణ్ అన్న నమస్తే అన్న. వస్తాను ఒక 10 నిమిషాలు. ఇది 9th ఉంటుంది. April 9th. మీరు సమ్మక్క సారక్క ఫోటో చూడండి. పట్టు చీర కట్టుకొని రామ్జీ గోల్డ్ ఎవరు? అది కాదు 1000 ఊర్ల మర్రితో చనిపోతాడు. ఓకే జాగ్రత్త మరి. థ్యాంక్ యూ సరస్వతక్క, థ్యాంక్ యూ. కవ్వాల్ అభయారణ్యం ఆదిలాబాద్ జిల్లా బార్డర్ దాటి మనము నిర్మల్ జిల్లాకి ఎంటర్ అవుతామా? కాదు.